హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ లావణ్య. సో ఇది నిన్న మా బర్త్డే వ్లాగ్ అమ్మాయిది. సో ఇక్కడైతే అమ్మాయిని లేపుతున్నాను స్కూల్కి రెడీ చేయడానికి. చూడండి, లేగమంటే ఎలా మారం చేస్తుందో, వాళ్ళ తమ్ముడు మీద కాలేసి ఎలా పడుకుంటుందో. ఇక్కడైతే తలస్నానం చేయడానికని తొందరగా లేపుతున్నాను. చలికాలం కదా, పెద్దవాళ్ళమే లెగడానికి ఇష్టం ఉండదు, అలాంటిది పిల్లలు లెగమంటే ఏం లెగుస్తారు. లెగిసి చూడండి ఎలా అల్లరి చేస్తుందో. నీకు కోన్ చూపించు, ఎలా పండింది చూపించమ్మా, చూపించు చూపించు కోన్. ఎర్రగా పండింది, చూపించు, ఇలా చూపించు. సో ఇక్కడైతే స్నానం చేసి రెడీ అయింది. వాళ్ళ మామయ్య కొనిచ్చిన ఫ్రాక్ అయితే వేసుకుంది. మొన్న ఊరు వెళ్తే వాళ్ళ మామయ్య అయితే అమ్మాయికి అబ్బాయికి బట్టలు అయితే కొన్నాడు, బర్త్డేస్ అని. వాళ్ళ మామయ్య అది వేసుకొని అయితే రెడీ అయింది. ఇక్కడైతే ధూపం అయితే వేస్తున్నాను. సో రెడీ అయిన తర్వాత ఇంకా వాళ్ళ డాడీ పూజ చేసేసాడు. ఈలోపు పూజ చేసిన తర్వాత నేను పాయసం చేశాను. ఇంకా పాయసం అయితే దేవుడి దగ్గర పెట్టి దండం పెట్టుకోమని చెప్పాను. సో దండం అయితే పెట్టుకుంటుంది దేవుడికి. ఎలానో గుడికి వెళ్ళడానికి కుదరలేదు, ఎందుకంటే స్కూల్ ఉంది కాబట్టి గుడికి వెళ్ళలేదు. సో ఇక్కడైతే పిల్లల్ని పరచుకొని ఇవి టీచర్స్కి ఇదైతే చిల్డ్రన్స్కి అని ఒక బాక్స్, టీచర్స్కి ఒక బాక్స్ అయితే ఇచ్చాను. సో ఇక్కడైతే తర్వాత అవి పక్కన పెట్టుకొని ఇంకా రెడీ అయితే చేస్తున్నాను. రిక్షా వచ్చే టైం అయింది స్కూల్కి. సో ఫాస్ట్గా అయితే రెడీ చేశాను. ఇంత రెడీ చేసిన తర్వాత హెయిర్ స్టైల్ అన్నీ వేసిన తర్వాత రెడీ అయితే అయిపోయింది అమ్మాయి స్కూల్కి. ఇంకా ఇంత రెడీ చేసినా వాళ్ళ స్కూల్లో ఏమి వేసుకున్నా ఊరుకోరంట. ఆఖరికి బర్త్డేస్కి కూడా ఏమీ వేసుకోకూడదు అని చెప్పి అయితే మా పువ్వులు ఇవన్నీ తీసేసి బ్యాగ్లో అయితే పెట్టేశారు టీచరు. సో ఎలా అయితే రెడీ చేసేసాను. ఫాస్ట్గా రెడీ చేసిన తర్వాత ఇంకా రెడీ అయితే అయిపోయింది. ఇంకా వ్యాజ్లైన్ రాసేసి మొత్తం చలికాలం కదా, కాళ్ళకి చేతులకి వ్యాజ్లైన్ అయితే రాసేసాను. రోజు రాస్తాను రెగ్యులర్గా. సో ఇక్కడ పట్టీలు పెడుతున్నాను. తర్వాత పాయసం అయితే చేశాను, పాయసం తినిపించాను. ఇక్కడ అమ్మాయి అయితే డ్యాన్స్ అయితే చేస్తుంది రెడీ అయిన తర్వాత. ఇంకైతే స్కూల్కి అయితే రిక్షా వచ్చే టైం అయింది కాబట్టి మేము ముందే కింద దిగాము. రిక్షా వచ్చింది. ఇంకా రిక్షా ఆయన మాల వేసుకున్నారు కాబట్టి ఆయనకు ఫ్రూట్స్ ఇచ్చేసి ఇంకా రిక్షా అయితే ఎక్కి వెళ్ళిపోతుంది స్కూల్కి అయితే. ఇంకా స్కూల్ నుండి వచ్చిన తర్వాత పప్పు పాయసం మమ్మీ పుదీనా టమాటా చట్నీ జున్ను కొబ్బరి లడ్డు లడ్డు అది బిర్యానీ ఇది కొబ్బరి అన్నం అంటే ఇవి నా బర్త్డే స్పెషల్ డే. కామెంట్ చేయండి, ఇంకా మీ రోజులన్నీ గడుచుకోండి.
సో ఈవినింగ్ అయితే ఇలా రెడీ చేశాను అమ్మాయిని. సో పిల్లలందరూ బాగా ఎంజాయ్ చేశారు. కేక్ వచ్చేసి జున్ను కేక్ చేశాను. పిల్లలందరూ అయితే బాగా ఎంజాయ్ చేశారు. కేక్ అంతా వెరైటీగా ఉందనేసి. సో కేక్ వచ్చేసి నేను జున్ను కేకులో 2 కేకులు చేసి స్టెప్ బై స్టెప్లో అంటే ఒక దాని మీద ఒకటి పెడితే కొంచెం హైట్ అయితే వచ్చింది కేకు. సో సాటర్డే అవ్వడం వల్ల కేక్ అయితే తీసుకురాలేదు. అదే కేక్లాగా పెట్టి కట్ చేసాము. సో పిల్లలందరూ కూడా బాగా ఎంజాయ్ చేశారు. ఇంకా నేను చేసిన బిస్కెట్స్ కూడా కేకు బిస్కెట్స్ కలిపి డిస్ట్రిబ్యూట్ అయితే చేశారు. చూడండి, అందరూ బాగా ఎంజాయ్ చేశారు. సో ఫైనల్గా బర్త్డే సెలబ్రేషన్స్ అనేవి ఇలా అయితే కంప్లీట్ చేసాము. మా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీరు సపోర్ట్ చేయకపోతే ఎలా చెప్పండి. సో నన్ను అయితే సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. ఇంకా మా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నెక్స్ట్ ట్యూస్డే మా బాబు బర్త్డే ఉంది. ఆ బర్త్డే వ్లాగ్స్ కూడా అప్లోడ్ చేస్తాను. సో గర్ల్స్ కంటే మేకప్ అది ఇది అని అన్నీ ఉంటాయి. బాయ్స్కి ఏమీ ఉండదు. జస్ట్ ప్యాంటు షర్ట్ వేసేస్తే అయిపోతుంది రెడీ.